బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తిరుమలలో కొనసాగుతున్నాయి. 3వ రోజు స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై విహరిస్తున్నారు. అయితే గరుడోత్సవాన్ని కీలకంగా తీసుకున్న అధికారులు అందుకోసం ప్రత్యేకంగా ఇప్పటి నుంచి కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం మనతో సివిఎండిఎస్ఓ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపు గరుడోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఓం నమో వెంకటేశాయ. గరుడ సేవకు సంబంధించి బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగంతో సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మాడావీధుల్లో ప్రత్యేకమైనటువంటి బందోబస్తును, గ్యాలరీస్లో ప్రత్యేకమైన బందోబస్తును మరియు దానికి అనుసంధానంగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ తిరుమలలో ఉన్న వాటిని అనుసంధానం చేస్తూ గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఎంట్రీ ఎగ్జిట్లను మ్యాన్ చేస్తూ ప్రతి భక్తుడు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా పూర్తిగా అన్ని సౌకర్యాలు పొందే విధంగా భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది జరిగింది. దీనిలో భాగంగా ఫ్రిస్కింగ్ అండ్ చెకింగ్స్ దగ్గర నుంచి భద్రతాపరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పీటీ టీమ్స్ని, అలాగే ఆక్టోపస్ యూనిట్స్ని, ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ని ఇవన్నింటినీ కూడా ఒకవైపు డిప్లాయ్ చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క సహకారంతో గ్రేహౌండ్స్ పార్టీస్ని కూడా ఏరియా డామినేషన్ కోసం కానీ, తర్వాత ఈ కూమింగ్ ఆపరేషన్స్ లాంటివి ఫారెస్ట్ ఏరియా స్ట్రెచెస్ని కవర్ చేస్తూ చేయడానికి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంత మెన్ను ఇందుకోసం వినియోగిస్తారు? సుమారు 2000 మంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బందిని ఈ విధులలో వినియోగిస్తూ మిగిలిన యొక్క సహకారాలన్నీ ఫోర్సెస్ని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే తిరుమలలో ఉన్నటువంటి 3000 కెమెరాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వాటి మీద అనలిటిక్స్ సహాయంతో భక్తుల యొక్క సంఖ్య ఎంత ఉంది అనేటటువంటి దాన్ని కూడా మెరుగైన ప్రమాణాలతో అంచనా వేస్తూ ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగే విధంగా అటు గ్యాలరీస్లో కానీ, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఫీడర్ క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీడర్ క్యూ లైన్స్లో కూడా పూర్తిగా వాళ్ళకి ఏ విధమైనటువంటి భక్తులకి అసౌకర్యం లేకుండా వాళ్ళని తీసుకొని లోపలికి దర్శనం చేయించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు బ్రహ్మోత్సవంలో వాహనం సందర్భంగా రేపు సాయంత్రం జరిగేటటువంటి వాహనం సందర్భంగా ఒక చిన్న రిహార్సల్ కార్యక్రమాన్ని కూడా జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు చేయడం అనేటటువంటిది జరుగుతోంది. తర్వాత ట్రాఫిక్ అనేటటువంటిది భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తిరుమలలో ఉన్న 24 పార్కింగ్ ప్లేసుల్లో ఉన్న వాహనాలని అన్నింటినీ కూడా వాహనాలు పార్క్ చేయడానికి సిద్ధం చేస్తూ అధికంగా వాహనాలు వచ్చేటటువంటి సందర్భంలో పూర్తిగా తిరుపతిలోనే నిలుపుకునే విధంగా అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏర్పాట్లు అనేటటువంటి చేయడం, దానికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ కానీ, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీటితో పాటు అక్కడ తీసుకోవాల్సినటువంటి మినిమం జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి అందరికీ కూడా అందే విధంగా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గరుడ సేవకు సంబంధించి 27వ తారీఖు సాయంత్రం అరౌండ్ 6 PM నుంచి మనం 2 వీలర్స్ అన్నింటినీ కూడా తిరుమలకి ఆపడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా కింద పార్కింగ్ అనేటటువంటిది సౌకర్యం అనేటటువంటిది భక్తులకి కలిగించడం కూడా జరుగుతుంది. సో భక్తులందరూ ఈ సూచనలన్నింటినీ పాటిస్తూ అటు విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం కానీ, పోలీసు విభాగం కానీ ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ పాటిస్తూ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దేవదేవుని యొక్క దర్శనాన్ని బాగా చేసుకోవాలని, అన్ని సౌకర్యాలని పొందాలని ఆశిస్తూ భక్తులందరూ కూడా ఈ సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తూ ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా గరుడోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అట్లా పోలీస్ శాఖతో చూసి సంయుక్తంగా ముందుకెళ్తున్నాం. పార్కింగ్ కానీ ఇతర ఏదైతే మాడవీధుల్లో ఉన్న భక్తులకు, గ్యాలరీలో ఉన్న భక్తులకు ఆహార వసతి, ఆహారము అందజేయడానికి కూడా శ్రీవారి సేవకులను వినియోగించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఇటు ఆక్టోపస్ బృందాలతో తిరుమలలో కూబింగ్ కూడా నిర్వహిస్తున్నామంటున్నారు సివిఎండిఎస్ఓ మురళీకృష్ణ. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల మాడవీధుల నుంచి. For more videos like this, subscribe Big TV channel.